వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు నోటి కమ్మగా చింతాకు పప్పు చేస్తున్నాను. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ చింతాకు పప్పు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండి ఫ్రెండ్స్, చింతాకు పప్పు కోసం నేను 1 కప్ కందిపప్పు తీసుకున్నాను. ఇది చింతాకు ఫ్రెండ్స్. ఈ చింతాకు కూడా క్లీన్గా వలుచుకోవాలా. ఒక మీడియం సైజ్ మ్యాంగో తీసుకున్నాను. ఈ మ్యాంగో పులుపును బట్టి వాడుకుందాం. నేను ఫస్ట్ చింతాకు పప్పు కోసం నేను పప్పు తీసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. కుక్కర్లో క్లీన్గా కడిగి తీసుకోవాలా. నేను కడిగిన తర్వాత మీకు చూపిస్తాను. పప్పు క్లీన్గా కడిగి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ పప్పులో నేను చింతాకు కూడా ఈ విధంగా క్లీన్గా ఇవి కాడలన్నీ ఒలిచేసి క్లీన్గా కడుక్కున్నాను. ఈ పప్పు కూడా ఈ చింతాకు కూడా ఈ చింతాకు మొత్తం దీంట్లో వేసుకోవాలా. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్తీ ఈ చింతాకు పప్పు. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 3 పెద్ద సైజు టమాటాలు, ఒక 10-15 వరకు గ్రీన్ చిల్లీ. దీంట్లో నేను కొంచెం స్పైసీ ఎక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చింతాకు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి. పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. 1 ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా మొత్తం వేసుకొని దీంట్లో కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కల్లుప్పు దీంట్లో యాడ్ చేసుకొని వండుకుంటే మాకు టేస్ట్ బాగుంటుంది. వండిన తర్వాత యాడ్ చేయడం కన్నా ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇందులో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసి నేను మామిడికాయ చూపించిలా ఈ మామిడికాయ ఒక గిన్నెలో వేసుకొని ఈ విధంగా ఒక సైడ్కి పెట్టుకుంటున్నాను. దీన్ని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం పులుపు తక్కువైతే ఇది యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 3-4 విజిల్స్కి పెట్టుకుందాం. ఎందుకంటే దీంట్లో చింతాకేసిల్లా కొంచెం ఎక్కువసేపే పడుతుంది ఫ్రెండ్స్ వండుకోవడానికి. నేను కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఆయిల్ గించేసి కుక్కర్ పెట్టేశాను. నేను విజిల్స్ మొత్తం వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. విజిల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసి చూస్తున్నాను పప్పు ఏ విధంగా ఉడికిందో అనేది. చూడండి, పప్పు మాకు బాగా ఉడికిపోయింది. ఇది నేను పక్కన తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో మామిడికాయ వేసిల్లా ఇది టేస్ట్ చేసుకొని వేసుకుందాం. మాకు అవసరం అయితే ఈ మామిడికాయలు కొంచెం మీరు పుల్లదనం ఎక్కువగా తినే పాట అయితే కొంచెం వేసుకోవచ్చు. ఇట్లా ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా జాల గిన్నె పెట్టుకొని వడగట్టుకోవాలా. ఈ వాటర్ మొత్తం తీసుకుంటేనే ఫ్రెండ్స్ మాకు పప్పు బాగా మ్యాష్ అయ్యేది. చూడండి, నేను ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసాను. ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు యాడ్ చేశాను. ఇది మ్యాష్ చేసుకున్న తర్వాత నేను టేస్ట్ చేసి మళ్ళీ కావాలంటే మామిడికాయలు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ. సమ్మర్లో ఈ విధంగా చింతాకు దొరకద్ది. మాకు ఈ విధంగా పప్పు చేసుకుంటే చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఇది దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీరు ఈ విధంగా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పప్పు గుత్తు తీసుకొని బాగా పప్పు మొత్తం బాగా మ్యాష్ చేసుకోవాలా. ఇందులో కొంచెం చింతాకు కనిపిస్తానే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మిరపకాయలు ఈ మొత్తం కొంచెం ఈ విధంగా మ్యాష్ చేసుకోండి. ఇందాక నేను మామిడికాయలు ఈ గిన్నెలో వేసుకున్నా. ఇది కొంచెం బాగా మ్యాష్ చేసుకోవాలా. ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఇందులో 2 స్పూన్ కలుపుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు కొంచెం పులుపుదనం తక్కువగానే అనిపిస్తుంది. ఇందులో 2 స్పూన్ యాడ్ చేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలా. ఇది మిగిలితే ఏం వేస్ట్ అవ్వదు ఫ్రెండ్స్. ఇది మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది ఎప్పుడైనా పప్పులు అవి చేసుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు. ఈ మామిడికాయ గుజ్జుని ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోండి. మీ థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. నేను వాటర్ వేసుకున్నాను. నాకు ఈ థిక్నెస్ అయితే సరిపోద్ది. మీకు కొంచెం థిక్గా కావాలంటే థిక్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు పెట్టుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి డబ్రా పెట్టాను. డబ్రా బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది ఫ్రెండ్స్. ఇందులోనే నేను ఆవాలు, జీలకర్ర, దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి.
ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొంచెం కరివేపాకు, లైట్గా కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవడం వల్ల మాకు హెల్త్కి కూడా చాలా మంచిది, అరుగుదల కూడా తొందరగా అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మేము ఇందాక మ్యాష్ చేసుకొని ఉన్న చింత చిగురు పప్పు, ఈ పప్పు యాడ్ చేసుకుందాం. ఇది 5 మినిట్స్ అలా కొంచెం మరగాల ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. పోపు వేసేసిన తర్వాత మూత పెట్టేసి చూడండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన పప్పు ఆల్మోస్ట్ ఉడక వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మాకు ఉడికితే సరిపోద్ది. చూడండి మన చింతాకు పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి సూపర్ ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ ఇస్తే నా వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.